పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. సారీ, మీకు అందుబాటులో లేను. పత్తాలేని వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు చాలామంది. ఉత్తరాంధ్ర టు అటు రాయలసీమ వరకు ఎమ్మెల్యేలు చాలామందికి ఇదే పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ గత ఎలక్షన్లో అంటే 2019 ఎలక్షన్లో తానేంటో చూపించి బీభత్సంగా యువనేతలను రాష్ట్రానికి పరిచయం చేసింది. అప్పటిదాకా పత్తాలేని చాలామంది ఎమ్మెల్యేలుగా యువనేతలున్న పార్టీగా అటు రాష్ట్రంలో యువనేతలుగా చలామణి అయ్యారు. కట్ చేస్తే 2024 వచ్చేసరికి పరిస్థితి మొత్తం మారిపోయింది. అప్పటిదాకా చాలా గంభీరంగా ఉన్న ఎమ్మెల్యేలంతా ఒక్కసారిగా 2024 నుంచి ఇప్పటిదాకా ఎవరు బయట కనిపించడం మానేశారు. అటు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు, అంటే ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ ప్రాంతాల వరకు పత్తాలేని వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, అదేనండి మాజీ నేతల జాబితా చాలా పెద్దదే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఆ పార్టీ గతంలో చేసిన సెన్సేషన్ అంతా ఇంత కాదు. 5 ఏళ్ల పాటు సంక్షేమ పథకాలతో ఊరగొట్టిన ఆ పార్టీ చాలామందిని తన ఖాతాలో వేసుకుంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటికీ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న చాలా కార్యక్రమాలనే ఫాలో అవుతున్న పరిస్థితి నేటికి కనిపిస్తుంది. అంటే దాదాపుగా వైఎస్ఆర్సీపీ ఒక ట్రెండ్ అయితే క్రియేట్ చేసింది. ఇలా ట్రాన్స్ క్రియేట్ చేయడానికి కారణం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. అయితే మిగతా నాయకులు కూడా ఆయనకు ఎంతో కొంత చేదోడు వాదోడుగా ఉన్నారు. అలాంటి నేతల్లో చాలామంది ఇప్పుడు మాయమైపోతున్నారు. ఇక వారందరి లిస్టును ఒక్కొక్కరుగా ఇద్దామంటే మా ప్రయత్నం ప్రస్తుతం అక్షర శిల్పం ఒక్కొక్క నేత గురించి ఇస్తుంది. అలాగే విశాఖపట్నం నుంచి మొదలుపెట్టడం రాష్ట్రంలో మంచిదని నిర్ణయించుకుంది. విశాఖ జిల్లా సంబంధించిన పెందుర్తి నియోజకవర్గంలో ఈ వార్తా కథనం ప్రారంభించింది. పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నప్రెడ్డి ఆదిప్రాజ్ అడ్రస్ లేకుండా పోయారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల్లో పట్టు సంపాదించుకోవాల్సిన ఆదిప్రాజ్ మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత కనిపించడం లేదు. బలమైన నేతలున్న పెందుర్తి నియోజకవర్గంలో ఎగిసిపడిన యువ కెరటం ఇప్పుడు లేవలేకపోతున్నారు. పడి లేచిన కెరటాలను చూశాం కానీ పడి ఇక లేవలేని యువ కిశోరాన్ని ఈయన్నే చూస్తున్నామంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ గాలి జగన్ చరిష్మా తోడై పెందుర్తి నుంచి ఆదిప్రాజ్ విజయం సాధించారు. అయితే ఆయన గెలిచిన తర్వాత ప్రజలను పెద్దగా పట్టించుకోకపోవడం, గత ఎన్నికల్లో దారుణంగా ఓడించారు. ఎంతగా అంటే మొన్నటి ఎన్నికల్లో 80,000 పైచిలుకు తేడాతో ఓటమి పాలయ్యారు. అన్నప్రెడ్డి ఆదిప్రాజ్ రాజకీయాల్లోకి రాకముందు వ్యాపార రంగంలో ఉండేవారు. ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి రాంపురం పంచాయతీ సర్పంచ్గా పనిచేశారు. ఆ తర్వాత విశాఖపట్నం జిల్లా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన 2015లో పెందుర్తి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తిపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. జైంట్ కిల్లర్గా పేరు పొందారు. పెందుర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం అంత బలంగా లేకపోవడం ఆదిప్రాజ్కు కలిసి వచ్చింది. 1978లో పెందుర్తి నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు 10 సార్లు పెందుర్తి శాసనసభకు ఎన్నికలు జరిగాయి. ఈ 11 ఎన్నికల్లో 4 సార్లు కాంగ్రెస్ విజయం సాధించగా 3 సార్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఒకసారి సిపిఐ, ప్రజారాజ్యం, స్వతంత్ర అభ్యర్థులు, వైసీపీ, జనసేన విజయం సాధించారు. గతంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీకి చెందిన బండారు సత్యనారాయణమూర్తి పెందుర్తి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించేవారు. పలు సర్వేలో పెందుర్తి నియోజకవర్గంలో ఆదిప్రాజ్కు మంచి మార్కులే పడడంతో 2019 ఎన్నికల్లో ఆయనకే టికెట్ ఇచ్చారు. లక్కుతో పాటు గాలితోడై గెలుపొందారు. ఆదిప్రాజు యువకుడు కావడం, గత కొన్నేళ్లుగా ప్రజలతో మమేకమవ్వడం పార్టీకి కలిసి వస్తుందనుకుంటే గత కొన్ని నెలల నుంచి ఆయన క్యాడర్కు అందుబాటులో లేకుండా పోయారంటున్నారు. ఆదిప్రాజు పార్టీ జెండాను వదలకుండా యువకుడు కావడంతో పట్టుకొని పోరాడతారని భావించిన వైసీపీ నాయకత్వానికి మాత్రం అతని వైఖరి మింగుడుపడని విధంగా తయారైంది. దీంతో ఆదిప్రాజును యాక్టివ్ అవ్వాల్సిందిగా పలుమార్లు పార్టీ నాయకత్వం హెచ్చరించినట్లు సమాచారం. అయితే ఆయన ఇప్పటి వరకు పెద్దగా యాక్టివ్ కాకపోవడంతో వైఎస్ జగన్ ప్రత్యామ్నాయ నేత కోసం ఎదురు చూస్తున్నారని తెలిసింది. చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా ఎదిగి చివరకు ఇలా అయిపోయారేంటబ్బా అని జనం బొగ్గలు నొక్కుంటున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.